చూస్తే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మెగా డిఎస్సి 2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 3 గంటలు, మిగిలిన పోస్టులకు 2.5 గంటల సమయం కేటాయించారు. పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టెట్ ఉండదు కనుక 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. మిగిలిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ పోస్టులకు 80 మార్కులకు 160 ప్రశ్నలతో పరీక్షలు ఉంటాయి. వీరికి టెట్ మార్కుల వెయిటేజీ ఉంటుంది. డిఎస్సి పరీక్షల్లో మైనస్ మార్కులు ఉండవు. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పరీక్షకు 9 గంటలు, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. 90 నిమిషాల ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా అభ్యర్థులు ఎలాంటి వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. పెన్నులను మాత్రమే అనుమతిస్తారు. రఫ్ వర్క్ కోసం పేపర్లు లాంటివి తీసుకురావద్దని, అడిషనల్ షీట్లు తామే అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాలి. రోజుకు 2 సెషన్లో కలిపి గరిష్టంగా 40,000 మంది పరీక్షలు రాసే అవకాశం ఉంది. మెగా డిఎస్సికి 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాటిలో 137 రాష్ట్రంలో, 17 బయటి రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. 16,347 పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు, 5,77,675 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. 87.8% మంది అభ్యర్థులకు తొలి ఆప్షన్ పెట్టుకున్న జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా పర్యవేక్షణ ఉంటుందని, అభ్యర్థులు బయోమెట్రిక్ ధృవీకరణ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్ టికెట్, ఫోటో గుర్తింపు కార్డు లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.